గతంలో కొంతమంది ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ పైకి వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అలాగే మరి కొంతమంది బడా సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అందులో నుంచి పైకి వచ్చిన వాళ్ళు పన్నెండు స్టార్ ప్రభాస్ కూడా ఒకరని చెప్పాలి. ఇక ఇతను ముందు నుంచి కూడా టాలీవుడ్లో బడా హీరోగా అవాన్ని చూపించి బాహుబలి సినిమాతో పన్నెండే స్టార్గా అయితే మారిపోయాడు. అప్పటి నుంచి పెద్ద సినిమాల్లో మాత్రమే నటిస్తున్న అతను విజయాలను మాత్రం పెద్దగా అందుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితులు గత ఏడాది దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ సినిమాలో కూడా నటించాడు. ఇక తర్వాత ఈ సినిమాకి అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ అయితే వచ్చింది. అలాగే ఇందులో భాగంగానే ఈ సినిమా కూడా భారీ హిట్ అయితే అయ్యింది. అదే సమయంలో ప్రభాస్ ను మరోసారి సక్సెస్ టాక్ అయితే ఎక్కించింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న శౌర్యంగ పర్వంపై అంచనాలు కూడా భారీ స్థాయిలో అయితే పెరిగిపోతూనే ఉన్నాయి. అలాగే గతంలో విడుదలైన సలారి పార్ట్ 1 అయితే సూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్ గా అయితే శౌర్యంగ పర్వ రూపొందిస్తున్నట్టుగా ఎప్పటికీ అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. కానీ ఈ సినిమా షూటింగ్ అయితే ఎప్పుడు మొదలవుతుంది అన్న దానిపై క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా మే చివరిలో లేదా జూన్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అభిమానులు అయితే ఫీల్ అవుతున్నారు. అలాగే పన్నెండు స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్కి సీక్వెల్ గా రాబోతున్న శౌర్యంగ పర్వం సినిమాకి సంబంధించిన ఎన్నో రకాల అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో మరికొందరు పన్నెండే రేంజ్ నటులు కూడా నటింపజేయాలని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇలా ఎప్పటికే పలువురిని ప్రశాంత్ నీల్ అయితే ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. వైల్డ్ యాక్షన్ తో రూపొందుతున్న శౌర్యంగ పర్వం సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం అయితే జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం అయితే నిజంగానే తారక్ అయితే ఈ సినిమాలు దర్శనం ఇస్తారట. క్లైమాక్స్ లో వచ్చి ఓ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని, అది ప్రశాంత్ నీల్ తదుపరి సినిమాకు ఆరంభం అని కూడా అంటున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు అయితే తారాస్థాయికి అయితే పెరిగిపోతున్నాయి. ఇది ఎలా ఉండగా సలార్ సినిమాని హోమాలయ ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరకందర్ అయితే నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్ గా చేస్తుండగా జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమార్ అనే విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. శ్రీయారెడ్డి, బాబీ సింహ, ఈశ్వరిరావు, బ్రహ్మాజీ ఇంకా చాలా మంది కూడా ఈ సినిమాలో అయితే నటిస్తున్నారు.